రెండో విషయం, ఈరోజు తిరుమల పూర్తి స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం, ఎటువంటి వ్యాపారం జరగడానికి వీలు లేదు అనే విషయాన్ని చెప్తున్నప్పుడు, తిరుమల కొండ పైన జరుగుతున్నటువంటి వ్యాపారం సంవత్సరానికి 1,00,000 కోట్లు. టోపీలు అమ్మేవాడు, ఫోటోలు అమ్మేవాడు, ప్రసాదాల పేరుతోటి బయట అమ్మేవాడు, దొంగ టిక్కెట్లు అమ్మేవాడు, ఈ విధంగా అనేకమైనటువంటి వ్యాపారం తిరుమల కొండపైన జరుగుతూ ఉంది. రవాణా, ఈ విధంగా వ్యాపారం చేసుకునేటోళ్ళే తిరుమల కొండపైన ఉంటున్న వాళ్ళు 20,000 మంది. తిరుమల ఇరుకైపోతూ ఉందని అడుగులు కొడతా ఉన్నారు, ఇంకా కాటేసి కడుతున్నారు, డబ్బులు వస్తున్నాయి కదా అని. నేనేమంటున్నా అంటే, తిరుమల ఇరుకవుతున్న దానికి కారణం ఉన్నటువంటి ఈ వ్యాపారాల్ని మొత్తం కూడా అలిపిరికి పంపించేస్తే, తిరుమలలో ఏ అమ్మకాలు కూడా ఉండకుండా చేస్తే తిరుమల ప్రశాంతంగా ఉంటుంది. రెండవది, తిరుమలలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్, తిరుమలలో అనేక మంది హోటళ్ళు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు దేశంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. తిరుమలలో నిత్యాన్నదానం పెడుతున్నారు. అది సాంబార్ రైసు, కర్డ్ రైసు, జీరా రైసు, పులిహోర, తర్వాత క్షీరాన్నం, ఇలాంటి దద్దోజనం అన్నీ పెడుతున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానమే ఈరోజు ఇస్కాన్ లాంటినటువంటి పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా కాంట్రాక్ట్ రూపంలో ఇచ్చి తిరుమల కొండపైన అనేక చోట్ల ఎక్కడైతే ఎక్కువ మంది జనం ఉండేటటువంటి జేసీబీ ఆఫీస్ సెంటర్ కావచ్చు, లేపాక్షి సెంటర్ కావచ్చు, కళ్యాణకట్ట సెంటర్ కావచ్చు, హనుమాన్ టెంపుల్ కావచ్చు, లేకపోతే ఎగ్జిబిషన్ సెంటర్స్ కావచ్చు, ఇటువంటి ప్లేసెస్లో ఫుడ్ కౌంటర్స్ 24 hours పెట్టడానికి ఇబ్బంది ఏంటి? మీరు ఉచితంగా కూడా పెట్టద్దు. ఉచితంగా పెడితే ఎక్కువ వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసుకొని సాంబార్ అన్నము, పెరుగన్నము, ఇవి నిత్యం, వీటితో పాటు పండ్లు, అరటి పండ్లు, ఇవన్నీ కూడా, వీటితో పాటు పాలు, టీ, ఇటువంటివన్నీ తిరుమల కొండ మొత్తం కూడా భక్తులకి ఇవ్వగలిగినప్పుడు ఇవ్వగలిగేటటువంటి ఆదాయం శ్రీవారికి ఉంది కూడా. ఉద్యోగస్తులతో ఇబ్బంది ఉన్నప్పుడు వేరేటువంటి కాంట్రాక్ట్స్ ఇచ్చి, అది ఆధ్యాత్మిక సంస్థలకు, ఇస్కాన్ వాడి సంస్థలకు ఇచ్చి అక్కడ ఫుడ్ పెట్టే ఏర్పాటు చేస్తే మొత్తం హోటల్స్ని అక్కడ మూసివేయచ్చు. ఈ విధంగా మొదటిగా తిరుమలలో ఉన్నటువంటి వ్యాపారాన్ని పూర్తిగా అలిపిరికి మార్చివేసేటువంటిది మొదటి ప్రక్షాళనగా చేయాల్సిన అవసరం ఉంది.